ఈరోజు దేవుని మాట విలాపవాక్యములు 3వ అధ్యాయం 58వ వచనం. నా జీవమును విమోచించితివి, నా జీవమును విమోచించితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి. నా జీవమును విమోచించితివి. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమి అని నీవు చెప్పితివి. ఒక ఉదాహరణ ద్వారా ఈరోజు మన ధ్యాన వాక్యాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నించుదాం. కొన్ని సమస్యలు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుట ద్వారా పరిష్కారం చేసుకోగలం, కానీ కొన్ని వాదనలు, సమస్యలు మాటల ద్వారా పరిష్కారము కావు. కారణం ఏమంటే, అవతలి వారు మనకంటే బలమైన వారుగా, వారు ఒక అధికారంలో ఉన్నవారుగా, వారు వెనుక ఉన్నవారు మనకంటే గొప్ప స్థానంలో ఉంటే వారు ఇలా అంటారు, పోయి నీ దిక్కున్న దగ్గర చెప్పుకో అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆశ్రయించే పోలీసులను కానీ, లాయర్లను కానీ, జడ్జికారులను కానీ వారే ప్రత్యర్థులే అన్యాయంగా కొనేస్తారు. మనకు న్యాయం జరగడం అసాధ్యం అవుతుంది. అటువంటప్పుడు చెప్పుకునే మాట చావు తప్ప వేరే మార్గం లేదు అని మనం అంటూ ఉంటాం. ఇలానే ఐగుప్తులోనున్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారి పరిస్థితి ఉంది. యోసేపును ఎరుగని ఫరో రాజు దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. వారిలా మాట్లాడుకున్నారు, ఈ జనం మనకంటే అధికులై ఉన్నారు, వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాం రండి అని వారి మీద పెట్టిన పని భారమును మరింత అధికము చేసి అధికారులను నియమించి ఇశ్రాయేలీయుల చేత కఠినముగా సేవ చేయించుకున్నారని నిర్గమకాండం 1వ అధ్యాయం 8 నుంచి 14 వచనాల్లో చెప్పబడింది. ఇశ్రాయేలీయుల కుటుంబాల్లో పుట్టిన పిల్లలు ఆడుదైన ఎడల బ్రతకనివ్వండి, మగదైన ఎడల కాన్పు పీటల మీద చంపివేయండి అని మంత్రసానులతో ఫరో రాజు చెప్పాడు. ఐగుప్తు జనులందరికీ, మీరు హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనియండి అని చెప్పాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లు ఇశ్రాయేలీయుల పెద్ద సమస్యలోనే చిక్కుకొని అప్పటికే 430 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉండిపోయారు. ఇక వీరికి చేసేదేమీ లేక నిర్గమకాండం 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనాల్లో తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఆయన ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యమించెను అని చెప్పబడింది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మను రప్పించితిని, దాసగృహములో నుండి మిమ్మను విమోచించితిని, మిమ్మను నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించితిని అని చెప్పబడింది. ఈ మోషే, అహరోను, మిర్యాములు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ఏం చేశారు అని ప్రశ్నిస్తే, ఇశ్రాయేలీయులను విమోచించుటకు దేవుడు నిర్ణయించుకున్న ఆయన చేతిలో ఒక సాధనాలుగా వాడబడ్డారు. 74వ కీర్తన 2వ వచనంలో, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొనిన నీ సమాజమును అని ఇశ్రాయేలు వారిని గూర్చి చెప్పబడింది. అవును, ఆయనే లక్ష్యముంచకపోతే 430 సంవత్సరాల నుంచి ఐగుప్తీయుల చెంత బానిసలైన వారిని విమోచించడం ఎవరికి సాధ్యం? 107వ కీర్తన 1-2 వచనాల్లో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యముంటుంది అని యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు, విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు ఆ మాట పలుకుదురు అని ఇక్కడ చెప్పబడింది. రాజైన దావీదునకు కూడా ఈ విమోచింపబడిన అనుభవం ఉంది. అందుకే 55వ కీర్తన 18వ వచనంలో, నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు అని చెబుతూ 34వ కీర్తన 22వ వచనంలో, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరని చెప్పారు. 31వ కీర్తన 5వ వచనంలో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడు నీవే అని, నాకెవ్వరూ లేరు అని ఆయనను స్తుతించాడు దావీదు. యథార్థవర్తనను
యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టిన వాడైన యోబునకు కూడా తాను విమోచింపబడిన స్థితిని గూర్చి విమోచించిన దేవుని గూర్చి ఇలా అన్నారు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచనంలో, కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూచుచున్నది అని దేవునితో తన అనుభవాన్ని చెప్పారు. క్రొత్త నిబంధన జనులమైన మనము ఈ విమోచించిన దేవుని గూర్చి మనమేమి చెప్పాలి అంటే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల తన ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నారు అని చెప్పాలి. ఇశ్రాయేలు వారు, రాజైన దావీదు, నీతిమంతుడైన యోబు, అలాగే మనమును ఈ మాట నా జీవమును విమోచించితివి అని చెప్పుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా జీవమును విమోచించితివి, నా జీవమును విమోచించితివి. ఆమెన్.